పబ్లిక్ ఇంకొక 2-3 వార్తలు మిగిలిపోయి ఉన్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా రాముల తాత ఏం చెప్తున్నాడో అరుసుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏంది ఇయాల్టి సంగతి? కల చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది కన్నీరే ఇక మిగిలింది కల చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది కన్నీరే ఇక మిగిలింది. అగో ఏందే తాత నెత్తిన గుడ్డేసుకొని కళ చెదిరింది కథ మారింది అనుకుంటా పాటలు పాడుతున్నావు. ఏమైంది నీకు? నిన్న రాత్రి పుట్టగదా ఇంటికి పోతే ముసలిది గిట్ట కొట్టిందా ఏంది? మీ కళ్ళల్లో కంప కొట్ట, మీ నోట్ల మన్ను కొట్ట, ఎప్పుడు చూడు నా తాగుడు మీదనే పడేడుతుంటారు అనే మీ మేలోరువని ముఖంలో మొరం కొట్ట. తాగిపోయి ఉంచే ముసలికి వచ్చిందా అనే అనిగిలిస్తుంది నా సావు నేను చస్తాంటే. అగో నన్ను తిడతావు ముసలాడా? మొగడు కొట్టిన ఆడవిల్ల కదా గుడ్డ నెత్తి మీద వేసుకొని ఏడుతుంటే ఎవరికైనా ఏమని అనుమానం వస్తుంది చెప్పు? అంటే పెళ్ళం కొడితేనే ఇత నెత్తి మీద గుడ్డేసుకొని ఏడతారా అని? ఇక ఏ రంది ఉన్నా కూడా ఏడవారు ఆయన దుజేసేవలదానా? మరి ఆ రందేందో చెప్పరా అది ముసలోడా? ఏమో లావు నీళ్ళుగా పడుతుంది. వాడు గొడ్డు సప్పల వెనుకటిగాడు నా దగ్గర పైసలు తీసుకొని పోయిండే. ఇంకా నా మాటలు పట్టుకొని నా మాటలు నమ్మి మన వాడ కట్టుకున్న జనాల దగ్గర చాలా మంది దగ్గర అడిగిచ్చిన పైసలు ఇప్పుడు అవి పట్టుకున్నాడు. వాడేటో పోయినట్టున్నాడు. ఫోన్ చేస్తే సిస్కాపనత్తాండి. ఇప్పుడు మన వాడ కట్టులు వచ్చి అడిగితే నేను ఏమని చెప్పా ఊరోళ్ళకు ఎంత అని చెప్ప నేను? గాలికి పోయే కంపన్లు గోసుకి తలిగించుకున్నాడు నీకెప్పటికి ఉన్న అలవాటేనాయే. సరే గాని ఇంతగా వెంకటి మామకు దేనికోసానికి పైసలు ఇచ్చినవే అది చెప్పు ముందుగాల. అదేందో గాడిదల బిజినెస్ మంచిగున్నదట కదా, వాటి పాలకు మస్తు డిమాండ్ ఉన్నదా తాత. మనకు ఒక్క గాడిదని చాదుకున్నా కూడా రోజుకు 5-6 లీటర్ల పాలు ఇస్తుంది అని చెప్పి నమ్మిచ్చిండు. అట్ట నమ్మి నేను ₹1,00,000 వాడి చేతిలో పెట్టిన. ఇక నా మాటలు నమ్మి మన వాడ కట్టుకున్న ఓ 10 మంది దాకా ₹10,00,000 కట్టలకు రబ్బర్ లేచి తీసుకుపోయి వాడి చేతుల మునట్టం చేసిన. వాడి చేతులకు జట్టలు గుట్ట ఇప్పుడు ఏ సప్పు లేదు. ఓ నీ కకృతిల మందు కొట్ట ముసలోడా, ఇంకెక్కడి పైసలే? దిక్కులు చూడకుండా తూర్పుకు తిరిగి దండం పెట్టిగా. ఎందుకు ఏమైందే? నా ₹1,00,000 పోయినట్టేనా? నన్ను నట్టేయడం ముంచినట్టేనా అనే? మన వాడ కట్టోళ్ళు నన్నేడ బతకనిస్తారే, ఆ పైసలు పోయేది ఉంచే. అసొంటి బ్యాచే చాలా మంది రైతుల దగ్గర గాడికి ₹1,50,000 చొప్పున తీసుకొని దగ్గర 100 కోట్ల రూపాయలు కమాయించి అవతల పడ్డరాటనే తాత. ఓ వాళ్ళ నోళ్ళ మన్ను కొట్టగానే, వాళ్ళ చేతులకు జట్టలు బుట్టగానే, వాళ్ళని తీసుకుపోయి బొందలగడ్డకు పెట్టరాను కదనే, వాళ్ళ తలపండు వాళ్ళగా కదనే. అయినా ఈ జనాలైనా దొంగ బచ్చబాజిగాలను నమ్మి ఎంత పైసలు ఇచ్చిర్రే మరి? నమ్ముడేమున్నదే, నీ లెక్కనే గాడిద పాలకు మస్తు డిమాండ్ ఉన్నది. లీటర్కు ₹1,600 వలుకుతున్నది అనగానే నమ్మి అందరి ఆకం గాడిదలకు అడ్వాన్సులు ఇచ్చిండట. అవి తీసుకున్నాడు ఇప్పుడు పత్తకు లేకుండా పోయిండటనే. మన ఊళ్ళో కొంతమంది రైతులు ఆ గాడిదల పాలను వానికే అమ్మిండే. లీటర్కు ₹1,600 చొప్పున ఆ పైసల కింద చెక్కులు విడిచ్చిండు వాళ్ళకు. నేను కూడా గట్టనే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళని చూసి నేను ₹1,00,000 అప్పు తీసుకొచ్చి మరి వాని చేతిలో పెట్టిండే. వాని చేతులకు జట్టలు బుట్ట. వాళ్ళు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయినాయట ముసలాడా. ఇంకెక్కడి చెక్కులు ఇంకెక్కడి రూపాయలు? ఇప్పటికైనా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇపో. ఏమని కేసు పెట్టా? ఎవరి పేరు మీద అని కేసు పెట్టనే? వాడు నా పైసలు ఎగ్గొట్టుడేమో గాని నా మాట నమ్మి వాని చేతిలో పైసలు పెట్టిన మన వాడకట్టోళ్ళు అందరు కలిసి నన్ను దానే తట్టున్నారు కదనే. నా సాగు పాడైపోను. అగో తాత నువ్వు అన్నట్టుగానే వత్తనే ఉన్నారే మన వాడకట్టోళ్ళు. ముందుగల వాళ్లకు జరిగిన కథ ఏందో నిమ్మలంగా చెప్పు. ముసలి సంగతే చెప్తే బాగా అజ్జేస్తాను కానీ ముసలోడా గాడిదల కానీ ఇచ్చిన చేయవేలే వినాయి. అయ్యో గాడిదలు ఎక్కడి పైసలు ఎక్కడిరా? మనం గాడిదల కోసం ఇచ్చిన పైసలు వేసుకొని వాడు ఏటో పోయిందాట రాంచను. ముసలోడా తమాషాలు చేయకు, వాడు ఎడిపోతాడు. వాడు నువ్వు కలిసి నగరాలు చేస్తాలా? పైసలు ఇవ్వకపోవాలి నీ సంగతే ఉంటది. వాడేవాడో పైసలు తీసుకొని అవతల పడితే మా ముసలోడు ఏం చేస్తాడా అన్న? అందరు పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకోపోండి. ఏం మాట్లాడతానా బుజ్జి? వానికి గాడిదలకు పైసలు ఇవ్వని ముసలోడు చెప్తేనే వాడిని నమ్మి ₹1,00,000 ఇచ్చిన. ఏంద్ర నువ్వు బాగా మాట్లాడతాను, దానేమో బాగా బెదిరిస్తాను. ఏంద్ర వాళ్ళ కదా కూడా నేను ఇవ్వనంటే నువ్వు ఇస్తావారా?
వాడిని నిన్ను నమ్మువని అనగా నీ తెలివేమైందిరా అది కాదురా ఇలా గాడిదలకు పైసలు ఇవ్వగానే వాడు వేసుకొని పోగానే నా మీదకి బాగా రేషన్ కత్తాను కదా డబ్బున వాడు గాడిదలు ఇచ్చేది ఉంటే ఆ గాడిదల మీద లక్షల రూపాయలు లాభం అయితే నాకు ఇద్దువారా అలకదక్కువ అలకదక్కువ అమ్మ ముసలోడా వానికి ఏమంటావు ఇచ్చేదానికి ఏమంటావు ఇచ్చినాక నేను చెప్తే ఇచ్చినావా అని అంటావా అయితే ఏం చేస్తావు నీతో ఏమవుతుంది కొడుకా తమాషాలు చెప్తానవా అయ్యా పైసలు తీసుకుపోయావు వానికి ఇచ్చావు వాడిని ఒకటై ఇప్పటి వరకు పైసలు రాకపోయినట్టు ఏది ఉంటే పిసికి పిసికి పిండి పిసినాడు పిసుకుతా నేను ఓ మీ నోళ్ళలో మన్నుగొట్ట పైసలు ఇచ్చింది మీరు తీసుకున్నది వాడు నాడు మీకు తన్నుల పాలైంది నేనారా ఎక్కడి కర్మరా ఈ కర్మ పాడైపోను నాకు మీ సోపతులు వద్దు మీ పైసలు వద్దురా అవ్వా నడిమి తంటల పోతే గట్లనే ఉంటది ముసలోడా చూసిండ్రు కదా పబ్లిక్ గార్దిపాల బిజినెస్ అని చెప్పి దగ్గర 100 కోట్ల రూపాయలను ముంచిండ్రట కొందరు బద్మాషగాన్లు ఎట్లాగో వ్యవసాయం చేస్తే ఎక్కువ గిట్టుబాటు అయితలేదు కనీసం గార్దిపాలను అమ్మైనా 4 రూపాయలు ఎన్కేసుకుందామని రైతులు ఆశపడితే పాపం వాళ్ళు నిండా మునిగిండ్రు మరి సర్కారు వాళ్ళే ఎట్లన్నా చేసి ఆ బద్మాషగాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసలు వసూలు చేసి రైతులకు ఏమన్నా న్యాయం చేస్తే మంచిగా ఉండు కదా.